హలో ఫ్రెండ్స్, అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 12 రివ్యూ కి స్వాగతం. ఈ రోజు అగ్ని పరీక్ష ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు ఒకే డౌట్ వచ్చింది. కొంతమంది కంటెస్టెంట్స్ నిజంగానే గేమ్ ఆడుతున్నారా లేక గేమ్ ను చూసి గేమ్ ఆడుతున్నట్టు నటిస్తున్నారా? ఎందుకంటే ఈ రోజు జరిగిన కొన్ని డెసిషన్స్ చూస్తే ఇది నిజంగా గేమ్ లో భాగమా లేక కావాలనే కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారా అనిపించింది. ముఖ్యంగా రాజకుమారిని తీసేసిన డెసిషన్ గురించి నేను అస్సలు ఏకీభవించను. అదే సమయంలో ఈ రోజు రోహిత్, ఝాన్సీ ఇద్దరు మాత్రం అదరగొట్టారు. అసలు ఎక్కడ ఎవరు హైలైట్ అయ్యారో, ఎవరి డెసిషన్ తప్పో, చివర్లో వచ్చిన ఎమోషనల్ సీన్ ఎందుకు నాకు నచ్చలేదో అన్ని ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా ఈ రోజు ఎపిసోడ్ మొత్తం మెంటల్ స్ట్రెంగ్త్ చుట్టూనే తిరిగింది. 3 టీమ్స్ చేశారు. టీమ్ లీడర్స్ కోసం ముందుగా నిన్న గెలిచిన టీంలోని కంటెస్టెంట్స్ తో సెలెక్షన్ పెట్టారు. అక్కడే మొదటి ట్విస్ట్. ఎవరిని లీడర్ గా చేయకూడదో కంటెస్టెంట్స్ చేతే నిర్ణయించేశారు. ఆ తర్వాత కాస్ట్యూమ్ టాస్క్ పెట్టారు. ఇక్కడ ఝాన్సీ రాక్ స్టార్ గా, మిథిలేష్ చెఫ్ గా, హేమంత్ జోకర్ గా, ప్రియాన్స్ నర్స్ గా రెడీ అయ్యారు. ఝాన్సీ మాత్రం ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. మిథిలేష్ కూడా బాగా చేశాడు. కానీ చిన్న తప్పిదం కారణంగా అతని ప్లేస్ పోయింది. చివరికి ఝాన్సీ, హేమంత్, ప్రియాంష్ టీమ్ లీడర్స్ అయ్యారు. ఇక్కడి వరకు ఓకే, కానీ అసలు కాంట్రవర్సీ ఆ తర్వాత మొదలయ్యింది. టీంలోకి కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత హేమంత్ టీంలో ఎక్కువ మంది చేరారు. అందులోంచి కొంతమందిని తీసివేయాల్సి వచ్చింది. అప్పుడు హేమంత్ మొదట అపూర్వని తీసేశాడు. లాజిక్ లేకుండా మాట్లాడుతుంది అనేది కారణం. దానికి అపూర్వ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యింది. ఇద్దరి మధ్య చిన్న ఆర్గ్యుమెంట్స్ జరిగింది. కానీ అసలు నాకు షాక్ ఇచ్చింది రాజకుమారిని తీసేసినప్పుడు. హేమంత్ చెప్పిన కారణం ఏంటంటే ఆమెకు బ్రెయిన్ గేమ్ లో అంత లేదని. ఇది మాత్రం నాకు కన్విన్సింగ్ గా అనిపించలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు రాజకుమారి చేసిన గేమ్ చూస్తే ఆమె అమాయకంగా కనిపించొచ్చు, కానీ అమాయకంగా కనిపించడం వేరు, తెలివి లేకపోవడం వేరు. ఆమెకు వచ్చిన కార్డును ఎలా ఉపయోగించుకుందో మనం ఆల్రెడీ చూసాం. టాస్క్ లో కూడా ఆమె పూర్తిగా చేతులెత్తేసినట్టు ఎక్కడా కనిపించలేదు. కాబట్టి బ్రెయిన్ లేదు అనే కారణంతో ఆమెను తీసివేయడం నాకు మాత్రం లాజికల్ గా అనిపించలేదు. నిజంగా ఆమెను తీసివేయాలనుకుంటే నాకు నువ్వు నచ్చలేదు అని చెప్పేయొచ్చు. అది కనీసం హానెస్ట్ రీజన్ అవుతుంది. ఇక టాస్క్ల విషయానికి వస్తే మొత్తం 5 మెంటల్ స్ట్రెంగ్త్ టాస్క్లు పెట్టారు. మొదటి టాస్క్ లో యూనిక్ ఆన్సర్ ఇవ్వాలి. ఇక్కడే ఒక చిన్న ఇంట్రెస్టింగ్ గేమ్ ఉంది. అందరూ ఒకే ఆన్సర్ రాస్తే పాయింట్ పోతుంది. అంటే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడమే మాత్రం కాదు, మిగతా వాళ్ళు ఏం ఆలోచిస్తారో కూడా గెస్ చేయాలి. అక్కడ ఓవర్ కాన్ఫిడెంట్ ఎవరు అనే ప్రశ్న వచ్చింది. అపూర్వ రోహిత్ పేరు రాసింది. మిథిలేష్ కూడా రోహిత్ పేరు రాశారు. ఇక్కడ చాలా మంది మిథిలేష్ ను ట్రోల్ చేసే అవకాశం ఉంది. నిన్ను ఓడించిన రోహిత్ ను నువ్వే ఓవర్ కాన్ఫిడెంట్ అంటావా అని. కానీ నా అభిప్రాయం మాత్రం వేరే. మిథిలేష్ చాలా తెలివిగా ఆలోచించి ఉండొచ్చు. ఎందుకంటే అందరూ ఓవర్ కాన్ఫిడెంట్ గా కనిపించే వ్యక్తి పేరు రాస్తే ఆన్సర్ మ్యాచ్ అవుతుంది. కానీ రోహిత్ పేరు అందరూ రాయకపోవచ్చు. అందుకే పాయింట్ కొట్టేయడానికి రోహిత్ పేరు రాసి ఉండొచ్చు. అంటే ఇది కేవలం ఒపీనియన్ కాదు, గేమ్ థియరీ కావచ్చు. మీరు దీన్ని అంగీకరిస్తారా? ఇక రెండో టాస్క్ మాత్రం ఈ రోజు నాకు బెస్ట్ టాస్క్ అనిపించింది. క్రికెట్ ప్లేయర్ పేర్లు, వాళ్ళు బౌలరా బ్యాటరా, ఎలాంటి స్టైల్లో ఆడతారు, ఇలా చాలా విషయాలు గుర్తుపెట్టుకొని సమాధానం చెప్పాలి. ఇక్కడ రోహిత్ అయితే దుమ్ము లేపేశాడు. అసలు ఈ టాస్క్ అంతా ఈజీ కాదు. పేర్లు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ వివరాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. అది టైం ప్రెషర్ లో ఆన్సర్ ఇవ్వాలి. రోహిత్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఆడాడు. అందుకే ఈ రోజు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా రోహిత్ సెలెక్ట్ చేయడం 100% డిజర్వింగ్. ఎల్లో కార్డ్ తో మొదలైన రోహిత్ జర్నీ ఇప్పుడు MVP వరకు రావడం నిజంగా మంచి ఇంప్రూవ్మెంట్. మూడో టాస్క్ లో మెమరీ పవర్. 20 బాక్సుల్లో ఏ వస్తువు ఎక్కడుండో గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ మాత్రం ఝాన్సీ వేరే లెవెల్. 5 ప్రశ్నలు అడిగితే 5ంటిని సమాధానం ఇచ్చింది. 5 out of 5, అది 30 పాయింట్స్. ఈ రోజు ఝాన్సీ టీమ్ ను లీడ్ లోకి తీసుకువెళ్ళింది. టాస్కుల్లో కూడా టీమ్ కు పాయింట్లు తెచ్చింది. అందుకే చివర్లో ఆమె ఓట్ అప్పీల్ కు వెళ్లడం విషయంలో నాకు ఎలాంటి డౌట్ లేదు. ఆమె డిజర్వ్ చేసింది. 4వ టాస్క్ మాత్రం నిజంగా చెప్పాలంటే అంత పెట్టి చివరికి తుస్సుమంది. రెడ్ సర్కిల్ కనిపించకుండా వైట్ పేపర్లతో కవర్ చేయాలి. కానీ ముగ్గురు పూర్తి చేయలేకపోయారు. పాయింట్లు ఎవరికి రాలేదు. ఇక చివరి టాస్క్ లో 8 బాల్స్ లో ఎక్కువ బరువు ఉన్న బాల్ ను 2 సార్లు తూచి గుర్తించాలి. ఇక్కడ అసలు తేడా కేవలం 10 గ్రాములు మాత్రమే. అయినా చరణ్, హేమంత్, గాయత్రి ముగ్గురు సరైన బాల్ ను గుర్తుపట్టారు. అంటే మెంటల్ స్ట్రెంగ్త్ టాస్క్ అనే టైటిల్ కు ఈ టాస్క్
కరెక్ట్ గా సరిపోయింది. చివరికి జాన్స్ టీం గెలిచింది. ఝాన్సీ ఓట్ అప్పీల్ కు వెళ్ళింది. రోహిత్ MVP అయ్యాడు. ఇవి రెండు నాకు కరెక్ట్ డెసిషన్సే. కానీ రాజకుమారి విషయంలో మాత్రం నా అభిప్రాయం మారదు. ఇక చివర్లో రాజకుమారి ఎమోషనల్ అయిన సీన్, అభిజిత్ తనను సాటిస్ఫై చేయలేకపోయానని అన్నాడని బాధపడింది. ఆమె బాధపడడం తప్పు కాదు, కానీ నాకు అనిపించిన సమస్య ఏంటంటే ఆమె ఇప్పటి వరకు చూపించిన స్ట్రెంగ్త్ కు ఈ రియాక్షన్ మ్యాచ్ కాలేదు. ఇంతకంటే పెద్ద విషయాల్లో స్ట్రాంగ్ గా ఉన్న వ్యక్తి ఇలాంటి చిన్న జనరల్ కామెంట్ కు ఇంత బాధపడడం ఆమెకే నెగిటివ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇది డ్రామా అని నేను చెప్పడం లేదు, కానీ ఇలాంటి ఎమోషనల్ రియాక్షన్స్ రిపీట్ అయితే మాత్రం ఆడియన్స్ మరోలా చూడడం మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇక చివరగా ఒక బిగ్ అప్డేట్, బిగ్ బాస్ సీజన్ 10 సెలబ్రిటీ లిస్ట్ లో కొన్ని పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. సౌందర్య రెడ్డి, ఆటో రామ్ ప్రసాద్, వర్షిణి సౌందర్య రాజన్, ఆదిత్ ఈశ్వరన్, చైత్ర రాయ్, అభిరామ్ వర్మ మరియు ముఖ్యంగా ముఖేష్ గౌడ. ముఖేష్ గౌడ వస్తే సీజన్ కు క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. కానీ ఒక్క విషయం, ఫాలోయింగ్ ఉండడం మాత్రమే బిగ్ బాస్ లో సరిపోదు. గేమ్ లో స్టాండ్ తీసుకోవాలి, కాంట్రవర్సీలో నిలబడాలి, అవసరమైనప్పుడు అగ్రెషన్ గా ఉండాలి. ముఖేష్ గౌడ సైలెంట్ గా ఉంటే మాత్రం ఆ క్రేజ్ అంతగా ఉపయోగపడకపోవచ్చు. కానీ అగ్రెసివ్ గా జెన్యున్ గా గేమ్ ఆడితే అతనే ఈ సీజన్ లో పెద్ద ప్లేయర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మీ టర్న్. ఈ రోజు ఎపిసోడ్ లో మీ MVP ఎవరు? రోహిత్ ఆర్ ఝాన్సీ? రాజకుమారిని తీసేసిన డెసిషన్ మీకు కరెక్ట్ అనిపించిందా? మిథిలేష్ రోహిత్ పేరు రాసింది తెలివైన గేమ్ అనిపించిందా? మరి ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 10 లోకి అగ్ని పరీక్ష నుంచి ఎవరిని పంపించాలి? మీ ఫేవరెట్ పేరు కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే నిజంగా ఆడియన్స్ లో ఎవరికెంత సపోర్ట్ ఉందో ఒక క్లారిటీ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.